నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా 5 ఏళ్ళు నిద్రపోయారా? ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు? కారణం ఏంటి? ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి, వస్తాడు, గోడ దూకుతాడు. ఒకసారి మామూలు కూడా రాడు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్కొక్కసారి సిబిఐడి వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు. వదిలించుకోవడానికి 1 వారం రోజులు 10 రోజులు పడుతుంది. ఎవ్వడికి ప్రశాంతత లేదు. నేను ఎప్పుడు నచ్చిన జిల్లా, మెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు. ప్రశాంతతకు మారు పేరు. ఎప్పుడు కూడా మీరు పౌరుషంగా మాట్లాడరు. పూతరేకులు ఎంత తీగా ఉంటాయో మీ మాటలు కూడా అంత తీగా ఉంటాయి. అది మీ మనసులో ఉండే మాట. ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఏది? అలాంటి కోనసీమలో చిచ్చుపెట్టడం ఏంటి? ఇక్కడి రాజకీయాలు ఏంటి? ఇక్కడ ఈ దోపిడీ ఏంటని అడుగుతున్నా. అన్ని రంగాలలో సంక్షోభం. వ్యవసాయం పూర్తిగా నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు. రైతు అనేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలీ ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా సబ్సిడీలు ఉన్నాయా? నీళ్లు సకాలానికి వస్తున్నాయా? గిట్టుబాటు ధర వస్తా ఉందా? 7,500 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా 12,500 ఇస్తానన్న దొంగ 7,500 ఇచ్చి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు సమాచారం చెప్పి వక్ర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో బిట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మనం కట్టిన ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఒక రోజున 3 చొప్పున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు. సాగును పూర్తిగా నాశనం చేశాడు. ఎలాంటి జిల్లా అంటే ఈ జిల్లా కాటన్ దొర ఎక్కడి నుంచో వచ్చాడు. వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. మీ గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. కారణం